ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ను డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయంతో ఆరంభించింది. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సన్ రైజర్స్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్స్లోనే ఛేదించింది. ఛాంపియన్ ఆటకు అర్థం చెబుతూ అదరగొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్ ఆరంభంలోనే తడబడింది. హ్యాజెల్వుడ్కు బ్యాకప్ బౌలర్గా వచ్చిన జాకబ్ డఫీ సన్ రైజర్స్ను దెబ్బకొట్టాడు. దీంతో సన్ రైజర్స్ 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. క్లాసెన్తో కలిసి 4వ వికెట్కు 97 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్ తర్వాత మరింత దూకుడుగా ఆడాడు. అయితే క్లాసెన్ వివాదాస్పద క్యాచ్కు అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ 38 బంతుల్లో 8 ఫోర్లు 5 సిక్సర్లతో 80 పరుగులు చేసి అవుట్ అవ్వగా ఇక్కడ నుంచి సన్ రైజర్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్న అనికేత్ వర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 18 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. దీంతో సన్ రైజర్స్ 20 ఓవర్స్లో 9 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్స్లో జాకబ్ డఫీ 3, షెఫర్డ్ 3, భువనేశ్వర్, అభినందన్ సింగ్, సుయాష్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. 2 ఫోర్లు కొట్టి ఓపు మీద కనిపించిన ఫిల్సాట్ అవుట్ అయ్యాడు. తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్గా క్రీజులోకి వచ్చిన దేవదత్త పడిక్కల్ సన్ రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అటు కోహ్లీ కూడా గేర్ మార్చడంతో ఆర్సీబీ పవర్ ప్లేలోనే 76 పరుగులు చేసింది. పడిక్కల్, కోహ్లీ ధనాధన్ బ్యాటింగ్తో సన్ రైజర్స్ బౌలర్లు ప్రేక్షకుల్లా మిగిలిపోయారు. వీరిద్దరూ 2వ వికెట్కు కేవలం 45 బంతుల్లోనే 101 పరుగులు జోడించారు. పడిక్కల్ 61 రన్స్కు అవుట్ అవ్వగా కోహ్లీ, పడిదార్ దూకుడు కొనసాగించారు. చివర్లో పడిదార్, జితేష్ శర్మ ఒకే ఓవర్స్లో అవుట్ అయినా విరాట్ కోహ్లీ, టిమ్ డేవిడ్ ఆర్సీబీ విజయాన్ని పూర్తి చేశారు. తన ఫామ్ కొనసాగించిన కోహ్లీ కేవలం 38 బంతుల్లో 69 రన్స్తో నాట్అవుట్గా నిలిచాడు. ఫలితంగా ఆర్సీబీ 15.4 ఓవర్స్లోనే లక్ష్యాన్ని అందుకుంది.